సభ్యులు చెప్పినట్టు అడ్మిషన్ 70%. కన్వెన్షనల్ కోర్సెస్ కి ఎవరు రావట్లేదు అధ్యక్ష. సో నేను కూడా అధికారులు చెప్పాను అధ్యక్ష, మొత్తం రీడిజైన్ చేయాలి, మార్కెట్ లింక్, మార్కెట్ ఓరియంటెడ్ కోర్సెస్ అనేది తీసుకురావాలి, అప్పుడే అడ్మిషన్స్ బాగా వస్తాయని నేను చెప్పాను అధ్యక్ష. అదే వచ్చే అకాడమిక్ ఇయర్ లో లేటెస్ట్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నారని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వైసీపీ ఎమ్మెల్యేలు వేశారు, మరి యథాగా రావట్లేదు కాబట్టి అది క్వశ్చన్ ఆన్సర్ చెప్పినట్టుగా భావించాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ 915 న్యాయశాఖ మంత్రి గారు. నమస్కారం సార్. సార్ ఏ ప్రశ్నకు అవునండి, బి ప్రశ్నకు భూమి కేటాయింపు ప్రక్రియలో ఉంది. గోవిందరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తమ ద్వారా సంబంధిత మంత్రివర్యులు శాశ్వత బిల్డింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు పాతపట్నం నియోజకవర్గ ప్రజల తరపున ఆయనకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్కి చిట్టు చివరన ఉన్న నియోజకవర్గం, ఒరిస్సా రాష్ట్రానికి ఆనుకున్న నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గం అధ్యక్ష. అయితే అక్కడ 2 జూనియర్ సివిల్ కోర్టులు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి కొత్తూరు మండలంలో ఉంది, రెండోది పాతపట్నం మండలంలో ఉంది అధ్యక్ష. కొత్తూరు మండలంలో ఉన్న సివిల్ జడ్జి కోర్టు ఏమో 2013లో ఏర్పాటు చేశారు అధ్యక్ష. అయితే ఇప్పుడు వరకు దానికి శాశ్వత భవనం లేదు అధ్యక్ష. ఆ భవనం కూడా ఒక ఎంపీడీఓ ఆఫీసులో ఆ భవనం పెట్టడమైనది అధ్యక్ష. దాన్ని పెడుతూ ఆ కోర్టు రన్ చేస్తున్నాం అధ్యక్ష. రెండవది కూడా అధ్యక్ష, పాతపట్నంలో 1966లో సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే అక్కడ కూడా అప్పుడు శాశ్వత భవనం లేక ఒక ఆర్ఎంబి బిల్డింగ్ లో ఈ కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పుడు ఆ బిల్డింగ్ శిథిలావస్థలో ఉంది అధ్యక్ష. రికార్డులు భద్రపరిచిన ప్లేస్ లో కూడా ఆ బిల్డింగ్ కూడా చాలా శిథిలావస్థలో ఉంది అధ్యక్ష. అయితే నిత్యము రద్దీగా ఉన్న ఒరిస్సా రాష్ట్రానికి ఆంధ్రాకి మధ్యలో ఉన్న నిత్యం రద్దీగా ఉన్న ఆ కోర్టు సివిల్, క్రిమినల్, ఎక్సైజ్ సంబంధించిన కేసులు ఎక్కువగా ఉండడం వల్ల జడ్జి గారు కానీ సంబంధించిన లాయర్స్ కానీ పోలీసు డిపార్ట్మెంట్లు కానీ కక్షిదారులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. కోర్టు నడపడం చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. దయచేసి తమరు మంత్రివర్యులు పెడతామని బిల్డింగ్ శాశ్వత భవనాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ ఎప్పుడులో చేస్తారు, ఎప్పుడు చేస్తారనేది తమరి ద్వారా మంత్రివర్యులకి విన్నవించుకుంటాను అధ్యక్ష. అయితే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాకుండా ముందుగా ఎట్టి పరిస్థితులైనా ముందుగా భవనాలు ఏర్పాటు చేసి సంబంధించిన వాళ్ళందరికీ ఉన్న అక్కడికి వచ్చిన ప్రజానీకానికి అందరికి కూడా తగిన భద్రత కల్పించవలసిందిగా తమరి ద్వారా మంత్రివర్యుల్ని విన్నవించుకుంటాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సార్, గౌరవ సభ్యులు చెప్పినట్టుగా శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ గారు సార్ 33 సెంట్ల స్థలం కావాలని చెప్పి కోరడం జరిగింది. అందులో 19 సెంట్లు అన్యాక్రాంతమైనాయి. మిగిలిన 14 సెంట్లలో భవనం ఏర్పాటు చేయాలంటే చిన్నగా అవుతుంది. పక్కనే బార్ అసోసియేషన్ సంబంధించిన 10 సెంట్ల భూమి ఉందని చెప్పి వాళ్ళు బార్ అసోసియేషన్ ముందుకు వస్తే ఈ స్థలానికి ఆ స్థలానికి సంబంధం లేదు, చాలా డిస్టెన్స్ లో ఉంది. కాబట్టి R&Bకి సంబంధించిన 19 సెంట్లు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన 17.5 సెంట్ల భూమిని కలెక్టర్ గారు నూతనంగా ప్రపోజల్ పంపించారు సార్. ఆ ప్రపోజల్స్ గవర్నమెంట్ లో ప్రభుత్వంలో మరో శాఖ నుంచి ఇంకో శాఖ బదిలీ కావాలి సార్. అది సదరు అంశం ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది. అది పెండింగ్ అయిన తర్వాత రెవెన్యూ మినిస్టర్తో కూడా మాట్లాడి, అది R&B వాళ్ళతో కూడా మాట్లాడి సమన్వయం చేసి దీన్ని త్వరితగతిన క్లియర్ చేయడం జరుగుతుందని చెప్పి త్వర ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ 1137 R&B మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు లేదండి, బి ప్రశ్న ఈ ప్రశ్న ఉత్పన్నం గారు. సత్యనారాయణ గారు, గిడి సత్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఓఎన్జీసీ అండ్ గెయిల్ ఈ 2 సంస్థలు కూడా చేస్తున్నటువంటి డ్రిల్లింగ్ వల్ల అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి లేనిపోని రోగాలన్నీ వస్తున్నాయి అధ్యక్ష. అయితే ఈ గెయిల్, ఓఎన్జీసీ వాహనాలు తిరగటం వల్ల అక్కడ ఉన్నటువంటి రోడ్స్ ప్లస్ వంతులు ఇవన్నీ కూడా పాడైపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష.
ఒక పి గన్నవరం నియోజకవర్గమే కాకుండా అటువైపున రాజోల్ నియోజకవర్గం, ఇటువైపున అమలాపురం, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. అయితే అక్కడ 1995లో పాసిల్పూడి బ్లోఅవుట్, 2014లో నగరం గ్యాస్ లీకేజ్ వల్ల చాలా మంది మరణించడం జరిగింది అధ్యక్ష. వీటి వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి రెమ్యూనరేషన్ ఇవ్వలేదు అధ్యక్ష. పోతే లోకల్గా ఎవరైతే 2014లో మరణించారో ఆ కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని గెయిల్ వారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యోగాలు కూడా ఏమీ ఇవ్వలేదు అధ్యక్ష. ఆ ప్రాంతంలో నష్టపోతున్నటువంటి ఈ జనానికి తగినటువంటి రెమ్యూనరేషన్ ప్లస్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా లేదనేది నా ప్రశ్న అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. వరప్రసాద్ గారు, రాజోల్ ఎమ్మెల్యే గారు. సార్ నమస్కారం సార్. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలు ఎవరైనా కూడా ఈ ఆపరేషన్స్, ఈ మైనింగ్ ఆపరేషన్స్ కానీ ఇలాంటివి చేసినట్టయితే అక్కడున్న ఏరియాలో కానీ అక్కడున్న ప్రజలు కానీ ఇబ్బందులకు గురవుతారు. కానీ ఈ కాంటెక్స్ట్లో ఏమిటంటే ఓఎన్జీసీ, గెయిల్ ఇలాంటి సంస్థలు వారి ఆపరేషన్స్ వల్ల, అది డ్రిల్లింగ్ అవ్వచ్చు, పైప్ లైన్ వేయటం కావచ్చు, వీటి వల్ల తీర ప్రాంతంలో ఉండే నియోజకవర్గాలు చాలా విపరీతంగా సఫర్ అవుతున్నాయండి ఈరోజు. ఇది మీ దృష్టికి తీసుకురావాలని నా ఉద్దేశం. ఎలాంటి ఇబ్బందులంటే ఒక పక్క రోడ్స్, బ్రిడ్జెస్, ఇప్పుడు మన గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, అదే కాకుండా పూర్తిగా మాకు 60 గ్రామ పంచాయతీలు ఉంటే 60 గ్రామ పంచాయతీలు కూడా మంచినీరు లేవు. గ్రౌండ్ వాటర్ ఫెయిల్ అయిపోయింది, సెలైన్ అయిపోయింది, డ్రైన్స్ పొంగుతూ ఉన్నాయి. సో అదే కాకుండా పంటలు లేవు, కొబ్బరి చెట్లు చచ్చిపోయాయి, 100 మంది డయాలసిస్ పేషెంట్లు ఈరోజు. ఇంకో మరో ఉద్దానంగా తయారయ్యే పరిస్థితి ఇక్కడ. ఈ విషయంలో అటు ఓఎన్జీసీ, గెయిల్ వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు. సిఎస్ఆర్ ఫండింగ్ అని చెప్పి 2% చెప్తా ఉన్నారు. అది ఇటీవల కాలంలో మాకు ప్రాఫిట్స్ లేవు కాబట్టి 1 కోటి రూపాయలు కూడా జిల్లాలో ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీయా లేకపోతే అసలు మోరల్ రెస్పాన్సిబిలిటీయా అది తెలియని పరిస్థితి ఉందండి ఇక్కడ. కాబట్టి ముఖ్యంగా నేను రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని నా రిక్వెస్ట్. సో ఈ స్టేట్ గవర్నమెంట్ ఒక పాలసీ తయారు చేసి ఓఎన్జీసీకి కానీ గెయిల్కి కానీ ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్లు ఇచ్చినట్టయితే తప్పనిసరిగా ఈ ప్రాంతంలో జరిగే ఈ అరాచకాన్ని, ఇబ్బందుల్ని అరికట్టొచ్చు. తర్వాత ఇటీవల కాలంలో ఒక చిన్న ఇష్యూ మీ దృష్టికి తీసుకురావాలి. భూమి కుంగుతుందనే ఒక వాదన కూడా వినపడతా ఉంది. ఈ డ్రైన్లు పొంగటానికి కారణం ఏమిటంటే అసలు డ్రైన్స్ సముద్రంలో కలవట్లేదండి, అసలు మురుగునీరు పోవట్లేదు. దీనికి కారణం ఏమిటంటే కొంత ఆ భూమి కుంగుతుందనే ఒక ఒపీనియన్ కూడా ఉందండి ఇక్కడ. ఇది ఒక సైంటిఫిక్ స్టడీ చేశారా? దీనికి ఒక పాలసీ అరైవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. అధ్యక్ష, ఇది వచ్చేసి గెయిల్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినందున అఖిల భారత స్థాయిలో నియామకాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులందరికీ సమాన అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న తాటిపాక స్థావరంలో పోస్టు చేయబడిన 7 మంది రెగ్యులర్ ఉద్యోగులతో అదేవిధంగా 6 మంది ఆంధ్రప్రదేశ్ నుండి, 1 తెలంగాణ నుంచి ఉన్నారు అధ్యక్ష. ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో గెయిల్ తాటిపాక స్థావరంలో 67 మంది అవుట్సోర్స్ కింద కాంట్రాక్టులు కార్మికులు పనిచేస్తున్నారు. అవుట్సోర్స్ కాంట్రాక్ట్ కార్మికులు అందరూ స్థానికంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే. ఓఎన్జీసీ నియామక విధానం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ రిజర్వేషన్లు తప్ప ఏ నియోజకవర్గంలోనైనా స్థానికులకు ఉద్యోగాలు రిజర్వ్ చేయడానికి ఎటువంటి నిబంధన లేదు. రాజమండ్రిలోని ఓఎన్జీసీ ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది కింది వివరాలు ఇవ్వబడ్డాయి అధ్యక్ష.
పి గన్నవరం నియోజకవర్గంలో తాటిపాక కాంప్లెక్స్ ఓఎన్జీసీ ప్లస్ ఫీల్డ్ ఆపరేటర్లు రెగ్యులర్ మొత్తం ఉద్యోగులు 65 మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు 41, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 24, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్స్ మొత్తం ఉద్యోగులు 144, ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు 135, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 11. ఓఎన్జీసీ అసెట్ సెక్షన్ రాజమండ్రి మొత్తం కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ 1800 మంది ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు 16 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 200 మంది. అధ్యక్ష, ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు సత్యనారాయణ గారు చెప్పారు, అక్కడ కలుషితమైపోతుంది, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా వారు మాకు తెలియజేశారు. ఖచ్చితంగా కూడా వాటి మీద అక్కడ ఏదైనా జరిగి ఉంటే మా అధికారుల ద్వారా వివరాలన్నీ కూడా తెప్పించుకొని వాటి మీద చర్యలు కూడా తీసుకుంటాము. దాని మీద కూడా ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి శాసనసభ్యులకు తెలియజేయడం అది. అదేవిధంగా శాసనసభ్యులు ప్రసాద్ గారు అక్కడ జరిగినటువంటి డ్రైన్లు అన్ని కూడా కుంగిపోతా ఉన్నాయి. వాటి వల్ల చాలా ఆ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. దాని గురించి కూడా వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యులు ఏదైతే చెప్పారో ఆ రెండింటి చెప్పినటువంటివన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్ కింద కూడా వారు చెప్పడం జరిగింది. వాటి మీద కూడా వివరాలన్నీ కూడా తెప్పించుకొని గౌరవ సభ్యులు చెప్పినట్లు వారు చెప్పినటువంటి ఆరోపణలు నిజమైతే ఖచ్చితంగా ఆ కంపెనీల మీద చర్య తీసుకుంటామని తమరి ద్వారా తెలియజేయడం అయినది. క్వశ్చన్ నెంబర్ 1039 మినిస్టర్ గారు, సాంఘిక సంక్షేమ మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి. మూడవ ప్రశ్నకి విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని మహాలక్ష్మీనగర్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి కాలేజీ బాలికల వసతి గృహం